నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని నాగపూర్ గ్రామ చివరిలో బుధవారం సాయంత్రం కేరళ మోడల్ స్కూల్ బస్సు 10 సంవత్సరాలలో చిన్నారులను స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్తున్న సమయంలో డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బస్సు అదుపు తప్పి చెట్టుని కొట్టింది. ముందర కూర్చున్న చిన్నారులు నలుగురికి పగిలిన అద్దం ముక్కులో గుచ్చుకొని ముగ్గురు క్షతగాత్రులను ఒకరిని నిర్మల్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక ఎంఈఓ సంధ్య పాఠశాల యజమాని వివరాలు తెలుసుకోగా స్కూల్ బస్సు కానాపూర్ నుంచి పెంబికి వెళ్తున్న క్రమంలో నాగపూర్ వద్ద ట్రాక్టర్ ఎదురుగా రావడం వల్ల అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టిందని ఎంఈఓ తెలిపారు. స్కూల్ బస్సు ఫిట్నెస్ కొరకు ఆర్టీఓ కార్యాలయానికి పంపామని, ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇంకా రాలేదని తెలియజేశారు. ఇక డ్రైవరు కొత్త వ్యక్తి అయినప్పటికీ యాజమాన్యం సీనియర్ డ్రైవర్ అని తెలిపారని ఎంఈఓ మీడియా ముందు తెలిపారు. ఇక పూర్తి విచారణ అనంతరం నివేదిక జిల్లా కలెక్టర్కు సమర్పిస్తామని తెలిపారు. నిన్న సాయంత్రం 4:30 తర్వాత ఈ కేరళ పాఠశాల కానాపూర్ మండలంలో ప్రైవేట్ పాఠశాల ఇది రోజు కానాపూర్ నుంచి పెంబి మండలంకి వెళ్తుంది. దీనిలో 18 మంది పిల్లలు ప్రయాణం చేశారు. అందులో ఒక 3 పిల్లలకు మాత్రం స్వల్ప గాయాలైనవి. ఒక అమ్మాయికి కొద్దిగా ఎక్కువైంది. ఆమెను నిర్మల్ ఆదిత్య హాస్పిటల్లో జాయిన్ చేశారు. మిగతా పిల్లలందరికీ కూడా చిన్నగా స్వల్ప గాయాలైంది. 2 పిల్లలకి. అయితే ఇదేంటంటే సంఘటన జరగడానికి కారణాలు ఏంటని ఇక్కడ కేరళ స్కూల్కి వచ్చి నేను ప్రిన్సిపాల్ ఎంక్వైరీ చేశాను. ఆమె ఏం చెప్తున్నారు అంటే స్పీడ్ బ్రేకర్ దగ్గర ఒక ట్రాక్టర్ అడ్డుగా రావడం వల్ల డ్రైవర్ సడన్ బ్రేక్ వేసుకొని దాన్ని కంట్రోల్ చేయబోయిండు. అందులో అదుపు తప్పి చెట్టును ఢీకొన్నదని చెప్పారు. పిల్లలు ఎవరికి కూడా ఏం ప్రమాదం జరగలేదు, అందరూ సేఫ్టీగానే ఉన్నారు. మరి వాళ్ళ దగ్గర ఉన్న పర్మిషన్ అవన్నీ కూడా నేను పేపర్స్ అన్ని కలెక్ట్ చేస్తున్నాను. ఇది మా పై అధికారులైన డిఓ గారికి మరియు కలెక్టర్ మేడంకి సబ్మిట్ చేస్తాను. రోజు రెగ్యులర్గా పోయే వాహనం పోలేదు, ఫిట్నెస్ లేని బండి పోయిందని చెప్పి ఆరోపిస్తున్నారు మేడం. అవునండి. అయితే నేను కూడా ఆ విషయం అడిగాను. అడుగుతాం ఏమన్నారంటే 20 మెంబర్స్ పైన పిల్లలు ఉన్నారు కాబట్టి పేరెంట్స్ అందరూ టాటా మ్యాజిక్ వెహికల్ ఇబ్బందిగా ఉంది, కొంచెం పెద్ద బస్సు వేయండి అని అడగడం జరిగిందట. దానిలో భాగంగానే ఇన్ని రోజులు కూడా వాడకుండా అని కాదు కానీ ఇన్ని రోజులు పక్కనే ఉన్నది వెహికల్, ఈ పెద్ద బస్సు కావాలని పేరెంట్స్ అడిగినందుకు ఆమె పెద్ద బస్సు నిన్న మాత్రమే పంపారట. పంపిన మొదటి రోజే ఈ యాక్సిడెంట్ జరిగింది. డ్రైవర్ కూడా కొత్త వ్యక్తి పోయిండు, అవగాహన లేదు అని చెప్పి అంటాను. నేను ఎంక్వైరీ చేశానండి. అతనికి మరి అనుభవం ఉందా అంటే ఆయన ఆల్రెడీ ఇంతకుముందు వేరే వాసవి స్కూల్ ప్రైవేట్ ఇంకేవో బస్సులు కూడా నడిపాడట.